హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి హెల్దీ హై ప్రోటీన్ శనగలది సలాడ్ చేస్తున్నాను. సో అది ఉడకబెట్టడానికి నేను న్యూట్రిపాట్లో పెట్టానండి, స్టీమ్ చేశాను. సో మనకి ఇక్కడ స్టీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. టైమర్ వచ్చేసి 15 మినిట్స్ వస్తుంది. సో నేను ఈ టైమర్ స్టీమ్ ఆప్షన్ పెట్టి 15 మినిట్స్ టైం తీసుకొని శనగలు ఒక బౌల్లో వేసి, మీరు చూస్తే ఇందులో ఆల్రెడీ నేను కింద కొన్ని వాటర్ పోసాను స్టీమ్ కోసం. అండ్ ఒక గిన్నెలో మన శనగలు వేసి కొన్ని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి దాన్ని స్టీమ్ చేసుకున్నాను. సో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఉడికిందా లేదా అని చెక్ చేస్తే ఇక్కడ చూస్తే మంచిగా శనగలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సలాడ్ చేసుకునే ప్రిపరేషన్ చూద్దాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ శనగల్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేస్తున్నాను. సో వాటర్ లేకుండా ఒక చిన్న జాలి లాంటి వెజల్లో వేసుకొని కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసి తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుందాము. నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నె తీసుకుంటున్నాను. సో అల్యూమినియం అనేది చాలా రోజుల నుంచి వాడడం మానేసాం మేము. కంప్లీట్గా ఏ కుకింగ్ అయినా స్టీల్ గిన్నెలోనే, స్టీల్ పాత్రలోనే కుక్ చేస్తున్నాము. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ కొంచెం గిన్నె వేడెక్కేంత వరకు ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ పోస్తున్నాను, చాలా కొంచెం. స్టీమ్తోనే ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోతుంది. కొంచెం ఆయిల్ పోస్తే సరిపోతుంది. సో మనం చూస్తే ఆయిల్ హీట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ శనగలు వేసేస్తున్నాను. ఇది ఒక 3 పీపుల్కి సరిపోయేంత నేనైతే క్వాంటిటీ తీసుకున్నాను. సో మీరు ఎంతమంది తినాలనుకుంటే దాన్ని బట్టి మీ క్వాంటిటీ పెంచుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ కూడా మంచిగా వేడి అవుతుంది. ఆల్రెడీ నేను దీంట్లో ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాను, అది సరిపోయింది ఈ శనగలకు టేస్ట్ వరకు. సో మళ్ళీ నేనేం సాల్ట్ వేయట్లేదు దీంట్లో. కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లో దీన్ని డీప్ ఫ్రై లాగా చేసుకుందాం. సో నేను లిడ్ పెట్టేస్తున్నాను. సో ఒక 5 మినిట్స్ అయిపోయింది, చూద్దాము. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఇది మంచిగా నూనెలో వేగుతుంది. సో దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకుందాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం పసుపు, కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం, ఎక్కువ వద్దు, లైట్గా వేసుకుందాము. ఎందుకంటే ఇది సలాడ్ కదా, హై ప్రోటీన్ అని అన్నాను కాబట్టి. సో అన్నీ కొంచెం కొంచెం వేసుకుందాం. సో వేసుకున్నాక కొంచెం మిక్స్ చేసుకున్నాము. నెక్స్ట్ నేను వచ్చేసి కొంచెం ధనియాల పొడి అండ్ జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, లైక్ ఇంట్లో చేసినాయి కాబట్టి మనము దీంట్లో వేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ మనం వేసాము. నెక్స్ట్ వేయడానికి ఏమీ ఇంగ్రీడియంట్స్ లేవు. సో ఒక 5-10 మినిట్స్ ఇలాగే పెట్టుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి కంప్లీట్గా ఈ శనగలకు పట్టుకునేలాగా మనం ఇంకో 5-10 మినిట్స్ ఇలాగే స్టీమ్ చేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇక్కడ మంచిగా రోస్ట్ అయ్యాయి ఇవి. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదామండి. సో ఈలోపు నేను దీంట్లోకి ఏం కట్ చేసుకున్నాను వెజిటేబుల్స్ అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ సలాడ్స్కి నేను ఏం చేశానంటే కీరా వేసుకున్నాను. కీరా కట్ చేశాను చిన్న పీసెస్గా. అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేశాను. అండ్ లాస్ట్కి ఈ సలాడ్స్ అన్ని దాంట్లో మిక్స్ చేశాక మనము లెమన్ జ్యూస్ వేసుకోవాలి.
ఇది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 5 మినిట్స్ మనకు అది ఉడికిన తర్వాత ఫ్రై అయినాక మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. అండ్ ఇవన్నీ వేసుకున్నాక ఇంకా టేస్ట్ చేయడమే లాస్ట్కి. సో 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే అసలు మనం వేసిన ఆయిల్ కూడా ఏమీ లేదు. అండ్ ఏవైతే మనం మసాలాలు కూడా వేసామో పౌడర్స్ అవన్నీ కూడా శనగలకు మంచిగా పట్టుకున్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్గా మనం ఈ సలాడ్స్ వేయకుండా కొంచెం స్టవ్ బంద్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వామ్గా ఉన్నప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇది బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే హెల్దీ, బాడీకి హెల్దీ. సో నేను చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను ఇది పక్కన పెట్టుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది 5 మినిట్స్ అయిపోయింది. సో కొంచెం వామ్ అయ్యింది. ఇప్పుడు నేను కొత్తిమీర సలాడ్స్ మిక్సింగ్ కోసం కొంచెం గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏవైతే వెజిటేబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నానో ఆనియన్, కీరా, నేనైతే ఆనియన్ కీరానే వేస్తున్నాను. మీరు కావాలంటే టమాటోస్, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు, విచ్ ఇస్ హెల్దీ అనమాట మార్నింగ్ తినడం కోసం. సో అన్నీ మిక్స్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేశాను. లాస్ట్కి లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను, కొంచెం, చాలా కొంచెం సరిపోతుంది ఇది. సో లాస్ట్లో లెమన్ జ్యూస్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సలాడ్కి. సో ఇప్పుడు టేస్టింగ్ చేసే టైం. ఒక చిన్న బౌల్లోకి సర్వింగ్ చేసుకుంటున్నాను నేను. సో ఒక చిన్న బౌల్లోకి నేను సర్వింగ్ చేసుకుంటున్నాను ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు టేస్టింగ్ టైం. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో మా అత్తమ్మకి తిని చెప్తుంది, ఇద్దాం. అత్తమ్మ, ఇగో బ్రేక్ఫాస్ట్ చేశాను, హై ప్రోటీన్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. చాలా బాగుందండి, చాలా సూపర్ ఉంది, బాగుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారు. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ డైలీ కాకపోయినా కానీ వీక్లీ ట్వైస్ అన్నా మనం తినొచ్చు. సో అదే మా ఛానల్లో కూడా డైలీ మా అత్తమ్మ కుకింగ్ బ్లాగ్స్ చేస్తుందండి. సో మీరు ప్రతి ఒక్క వీడియోని చూడండి. వంటలు కూడా వెరైటీగా తన స్టైల్లో చేస్తుంది. సో మీరు ప్రతి వీడియో లాస్ట్ వరకు చూసి ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోస్ని చాలామందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.